హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఆలు బఠానీ కుర్మా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. చేసుకోవటం అయితే చాలా సింపుల్. చపాతీ, పూరి, దోశ ఇలా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందన్నమాట. ఈజీ ప్రాసెస్లో అందరికీ అర్థమయ్యేలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా కర్రీ కోసం ఎండు బఠానీలని నానబెట్టుకోవాలి. 1 కప్పు ఎండు బఠానీలు తీసుకొని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి 4-5 గంటల పాటు నానబెట్టుకున్నారంటే ఇలా నానిపోతాయి అన్నమాట. మనకు అన్ని సీజన్లో డైరెక్ట్గా పచ్చి బఠానీలు దొరకవు కదా, సో ఇలా ఎండు బఠానీలు తెచ్చుకొని నానబెట్టుకున్నామంటే కర్రీ వండుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నానబెట్టుకున్న బఠానీలని కుక్కర్లో వేసుకొని మీడియం సైజులో ఉండే ఒక 3 ఆలుని తీసుకొని శుభ్రంగా కడిగేసి కుక్కర్లోని వేసుకొని 1 స్పూన్ ఉప్పు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చుకోండి. ఇప్పుడు కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఫస్ట్ 1 స్పూన్ పల్లీలు వేసుకొని పల్లీని లైట్గా ఫ్రై చేసుకోండి. పల్లీలని మాడనివ్వకుండా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో 2-3 జీడిపప్పు పలుకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే ఒక 4-5 లవంగాలు, ఒక 10 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫస్ట్ లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోండి. నువ్వులు వేసిన తర్వాత నువ్వులైతే చిటపటలాడుతూ ఉంటాయి. ఆ టైంలో దించేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వాటిని కూడా చిటపటలాడనివ్వండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులన్నింటినీ ఫస్ట్ ఒకసారి డ్రైగా మిక్సీ పట్టేసుకొని తర్వాత కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోండి. ఈలోపు ఉల్లిపాయలు కూడా లైట్గా మెత్తబడిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయాయి చూడండి. ఈ టైంలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో 4 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే టమాటాలు తొందరగా మగ్గడం కోసం 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకోండి. ఆలు బఠానీల్లో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా తక్కువగానే వేసుకోండి. ఒకవేళ తక్కువైతే ఫైనల్లో చూసుకొని వేసుకోవచ్చు. టమాటాలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని గరిటెతో మధ్యలో ఇలా స్మాష్ చేస్తూ ఉన్నారంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. ఈలోపు కుక్కర్ 2 విజిల్స్ వచ్చేసి ఆవిరి మొత్తం పోయి ఉంటుంది. ఇప్పుడు అందులో ఉండే ఆలుని ఇలా సపరేట్గా తీసి పెట్టుకొని చల్లారనివ్వండి. ఇలా బఠానీలను ఉడికించుకున్న నీళ్ళనైతే పడేయకండి, వీటినే కర్రీలోకి వాడుకుంటామన్నమాట. పక్కకు తీసి పెట్టుకున్న ఆలు మొత్తం చల్లారిపోయిన తర్వాత పైనుండే తొక్క మొత్తం తీసేసుకొని పెట్టుకోండి. ఈలోపు టమాటాలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయి ఇలా గ్రేవీ లాగా రెడీ అయిపోతుంది, చూస్తున్నారు కదా. ఈ టైంలో మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలానైతే వేసేసుకొని కలిపేసుకోండి. మసాలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అడుగున కొద్దిగా మసాలా మిగిలిపోతుంది. సో కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ గిన్నె మొత్తాన్ని నీట్గా కడిగేసుకొని దాన్ని కూడా వేసేసుకోండి. ఇలా మసాలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే మసాలా మొత్తం పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అవుతుంది. సో ఈ టైంలో 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. కారం అయితే మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం పాటు మగ్గించుకొని ఇప్పుడు అందులో నీళ్లు వేసేసుకోవాలి. ఇక్కడ వేసుకునే నీళ్ళు అయితే మనం బఠానీలు ఉడికించుకునేటప్పుడు వచ్చినాయి కదా నీళ్ళు, అయితే ఆ నీళ్ళను వేసుకోవాలి. నీళ్ళు మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఫస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలాంటి గ్రేవీ కర్రీల్లో నీళ్ళు ఎక్కువగా పడినాయి అంటే టేస్ట్ అంతగా ఉండదన్నమాట. సో చూసుకొని వేసుకోండి. ఫస్ట్ కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకున్న తర్వాత మిగిలిన నీళ్ళని కూడా ఉడికించుకున్న బఠానీలతో సహా వేసేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గ్రేవీ చెక్ చేసుకోవాలి.
ఇక్కడ నాకైతే ఇంకొద్దిగా నీళ్లు వేసుకుంటే బాగుంటుంది అనిపించిందండి. అందుకని ఇంకొక చిన్న గ్లాస్ నీళ్లు వేసుకున్నాను. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న ఆలూనైతే చేత్తో ఇలా స్మాష్ చేసుకొని వేసుకోండి. మరి మెత్తగా స్మాష్ చేసేయకుండా అక్కడక్కడ పలుకులు ఉండేలాగా స్మాష్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఈ టైంలోనే ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకోండి. అలాగే మంటని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ ఇలా కొద్దిగా చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసుకోవడమేనండి. వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా అది చల్లారే కొద్దీ థిక్ గ్రేవీ లాగా రెడీ అయిపోతుందన్నమాట. మీకు చల్లారిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి. చూసారు కదా, చల్లారే కొద్దీ కర్రీ కూడా దగ్గరకు వచ్చేసింది. అంతేనండి, ఇలా చేసుకున్నారంటే ఆలు బఠానీ కుర్మా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.